హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల పులుసు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. వీడియో అనేది అయితే ఫస్ట్ టు ఎండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా, సో నేను ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా చేస్తాను. ఈ స్టైల్లో కర్రీ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ప్రిపేర్ చేయకుంటుంటే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేపలను అయితే ఉప్పు వేసి అయితే ఇలా నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. చేపలు అనేవి ఉప్పు వేసి కడిగితేనే కొంచెం నీచు వాసన అనేది అయితే ఉండదు. సో ఇక్కడ నేను తీసుకున్న చేపలు వచ్చేసి అయితే జెల్ల చేపలు అన్నమాట. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం నాన్ వెజ్ రెసిపీకి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైనాక జీలకర్ర మెంతులు వేసుకున్నాక తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంట్లో అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసాను. సో ఇలా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అల్లం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని, పసుపు కూడా కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలను అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని వేయండి, ఎందుకంటే చేపలు వేయంగానే కొంచెం అడుగు అంటినట్టు అయితే కాబట్టి ఫ్లేమ్ అనేది అయితే చిన్నగా పెట్టండి. సో ఎక్కువ గరిటెతోనైతే కలపకండి, ఈ విధంగా క్లాత్తోని అంటే సరిపోతుంది. మనం గరిటెతోనే ఎక్కువ కలపడం వలన ఏంటంటే చేపలు అనేవి విరిచిపోతాయి కాబట్టి ఈ విధంగా అంటే సరిపోతుంది. నేనైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అయితే మీరు కారం వేయండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చింతపండు రసాన్ని కూడా ఇప్పుడే వేయండి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేయండి. మరి చేపల పులుసులో ఏంటంటే బాగా పులుసు వేస్తే అంత పులుసు బాగా అవుతుంది కాబట్టి ముక్కలు మునిగేంత వరకు చింతపులుసు వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మిడిల్ ఫ్లేమ్లో ఉడికించానన్నమాట. నాకు చేపలు అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి అయితే ధనియాల పొడి, కొత్తిమీర ఆకునైతే యాడ్ చేస్తున్నాను. ఇవి వేసాక ఇంకొక 5 మినిట్స్ పాటు చేపల పులుసునైతే ఉడికించుకోండి. సో చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది. సో ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చపాతీలోకైనా అన్నంలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.